హలో, వెల్కమ్ టు పొలిటికోస్. కేంద్రం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మోస్ట్ యాక్టివ్ పర్సన్ విహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే కాకా. సో రాష్ట్రంలో అనేక మార్పులు సంతరించుకోవడానికి రాజకీయంగా ప్రస్తుతం అసెంబ్లీలో ఈ కులగణనకు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టారు. సో దీని మీద బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ హాట్ కామెంట్ చేస్తున్నారు. ఏమంటారు దీన్ని? చూడండి, ఇది ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తుందండి. కులగణ జరగాలని ఇయ్యాలకి ఇష్యూ కాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1931లో అయింది, కులగణ జరిగింది. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 3 సార్లు కలిసిన ప్రధానమంత్రిని. అయ్యా కులగణ చెయ్యి, అదేవిధంగా ఒక స్పెషల్ మినిస్ట్రీ మాకి, ఎందుకంటే జనాభాలో మోర్ దాన్ 54% ఉన్నాం. మా జనాభాకు ఒక కొత్త మంత్రి, దాని కొత్త బడ్జెట్ ఇవ్వని అడిగినాం. అది జరగలే. కానీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ చేసిన తర్వాత ప్రజల సమస్య తెలుసుకొని ఆయన అన్నాడు, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్. అంతటితో ఆగలేదు, జిత్తినా ఇచ్చేదారి యుక్తి భాగీదారి అన్నాడు. అకార్డింగ్ టు ది పాపులేషన్ వాళ్ళ రిజర్వేషన్ కూడా పెంచుతా అన్నాడు. కనుక ఆ ఆలోచనను ఇవాళ రేవంత్ రెడ్డి గారు, గతంలో 10 జిల్లాలు తిరిగిన నేను పవర్లో లేనప్పుడు 10 జిల్లాలలో తిరిగి మీటింగ్లు పెట్టిన బీసీ గర్జన. తర్వాత కామారెడ్డిలో బహిరంగ సభ జరిగింది, బీసీ డిక్లరేషన్ అక్కడ జరిగింది. అప్పుడు సిద్ధరామయ్య గారు కర్ణాటక సీఎం వచ్చాడు. ఆ మీటింగ్లో ఇదే రేవంత్ రెడ్డి గారు 42% నేను రిజర్వేషన్ ఇస్తానే అన్నాడు. అమలు కూడా చేశాడు. అసెంబ్లీలో బిల్లు పెట్టాడు, బిల్లు పాస్ అయింది. దాని గురించి 52 రోజులు కులగణ కూడా జరిగింది. కనుక ఇవాళ బిల్లు కూడా పాస్ అవుతుంది తప్పనిసరిగా. ఎందుకంటే ఏ రాష్ట్రంలో, ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో, ఏ పార్లమెంటులో అధిక సంఖ్యలో ఉన్నది మా జనమే. కాబట్టి ఎవరు దీనికి వ్యతిరేకం చేయరు. దీనికి కారణం ఏంటంటే ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్. ఏది సుప్రీంకోర్టుకు కౌంటర్ చేయాలి, సుప్రీంకోర్టుకు న్యాయంగా జరగాలంటే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలని నేను సోనియా గాంధీ దగ్గరికి పోయినా. మేడం, వీఆర్ కమింగ్ ఫర్ ది పూరర్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్, తమిళ్, తెలుగు, మలయాళము, ఒరిస్సాలో మేము చదువుతాం. కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. టాలెంట్ హ్యాస్ గివెన్ టు ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ది ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలన్నది. మేడం, వై డోంట్ యూ పుట్ ఎ వర్డ్ టు డాక్టర్ మన్మోహన్ సింగ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ అంటే ఆమెకు చెప్పింది, బిల్లు పెడితే పాస్ అయింది. ఇవాళ ఐఐటిలో ఇంజనీర్లు అవుతున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. ఇది అగ్రకులాల్లో పుట్టినటువంటి ఇందిరాగాంధీ కోడలుగా ఆనాడే యూపీఏ చైర్పర్సన్గా న్యాయం చేసింది. ఇవాళ ఆయన ఎవరు కొడుకు ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా అదే సందేశం తీసుకున్నాడు. దానికి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా అమలు చేస్తా అని అసెంబ్లీలో బిల్ పెట్టి మన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ బిల్లు కూడా పాస్ అవుతుంది. ఎందుకంటే ఎవరు వ్యతిరేకం కాదు. మొన్న మా ఇంట్లో మీటింగ్ పెడితే కూడా బీఆర్ఎస్ మేము కంప్లీట్ మద్దతు ఇస్తాం, పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు బిల్లు పెడితే అని చెప్పాడు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు రావాలి. ఇవాళ సమయం ఆసన్నమైంది. ఎన్ని రోజులు మాకు అన్యాయం చేస్తారు? కొన్ని కులాలే లాభపడుతుండొచ్చు, ఏది బీసీ, కానీ కింది కులాలలో ఏం కావాలి? జనాభా మాది ఎంత ఉన్నది? మోర్ దాన్ 54% ఉన్నది. కనుక దానికి తప్పనిసరిగా జరగాలి. ఇది పార్లమెంట్లో బిల్లు పాస్ అయితేనే విద్య, ఆరోగ్యం, అదే ఎంప్లాయ్మెంట్లో మాకు న్యాయం జరుగుతుంది. రేపు జరగబోయే లోకల్ బాడీలో కూడా కింది స్థాయిలో ఉన్న ఒడ్డరోళ్ళు కానీ, కమ్మరోళ్ళు కానీ వీళ్ళందరూ కూడా శాసనసభ్యులు అవుతారు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనేదే మా ఉద్దేశం. దీనికి మా ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో నరేంద్ర మోడీని కలుద్దామంటూ, నరేంద్ర మోడీని కలిసినా మనము అన్ని పార్టీలను కూడా కలవాలి. అందరికీ అన్ని లోక్సభ సీట్లలో బీసీల మెజార్టీ ఉన్నది. ఎవడు వద్దన్నాడు అంటే రేపు తెలిసేనంటే బీసీలు నాకు ఓట్లు వేయరు అంటారు. కాబట్టి గతంలో పాస్ అయింది కాబట్టి అదేవిధంగా పాస్ కావాలనేదే నా ఉద్దేశం. సో కేంద్రంలో మోదీ ఒక సంచలనమైన ప్రకటన చేశారు. భారతీయులే నా ధైర్యం, నా దేశం
అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే రాజకీయంగా విమర్శ అనేది సద్విమర్శ అయి ఉండాలి, అది అభివృద్ధి వైపు ఉండాలని చెప్పేసి వ్యతిరేకంగా కూడా పనిచేస్తుందని చెప్పి కాంగ్రెస్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు ఏమంటారు? ఆయన అన్ని అన్నాడు. మొన్న ఏమన్నాడు, 100 సంవత్సరాలైంది ఆర్ఎస్ఎస్ పుట్టి దానికి గొప్పలు చెప్పుకున్నాడు. ఇది ఆర్ఎస్ఎస్ పార్టీ ఎన్నిసార్లు బ్యాన్ అయింది? మహాత్మా గాంధీ చంపిన పార్టీ ఇది. ఆనాడు బ్యాన్ అయిందా? తర్వాత 75, 72లో ఒకసారి బ్యాన్ అయింది. అదేవిధంగా బాబ్రీ మస్జిద్ కూలగొట్టినప్పుడు కూడా బ్యాన్ అయింది. దానికి ఆర్ఎస్ఎస్ కాదని నేను గొప్ప చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను గొప్పలే చెప్పుకుంటున్నాను. కానీ కింది స్థాయిలో ఏమవుతుందో ఆయన తెలుసుకుంటలేడు. ఆయన మీదని మాట్లాడుతున్నాడు. కానీ నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఓబీసీ ప్రధానమంత్రిగా మొట్టమొదటిగా అవకాశం వచ్చింది. మేమందరం సంతోషపడ్డాం. 3 సార్లు కలిసిన, ఆఖరికి 85 మంది ఎంపీలు కూడా కలిసిన కులగన చేయలే, అదేవిధంగా సెపరేట్ మినిస్ట్రీ కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడన్నా నరేంద్ర మోడీకి చేతులిచ్చి దండం పెడుతున్నా, అయ్యా ఇప్పుడన్నా కులగన జరిపి నువ్వు అంటున్నావు జనగణలో కులగన జరగాలి. జనగణ జరిగితే లాభం ఏంది? ఏ కులం వాళ్ళు ఎవరు ఉన్నారు, ఏ పేదవాడు ఎట్లా తెలియదు? జనరల్ కాదు, జనగణలో కులగన జరిగితే న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. సో కేంద్రంలో ఓబీసీ కోసం మీరు ఎంతో కూడా కృషి చేస్తారు. ఈ నేపథ్యంలోనే కులగణన అనేది వ్యతిరేకమైనది అని చెప్పేసి హాట్ కామెంట్ చేసినట్టు మోదీ నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో బండి సంజయ్ కులగణన అంశం అనేది పూర్తిగా అర్బన్ నక్సల్స్ చేతిలో ఉందని చూడండి. ఆయన ఒక్కటే, వాళ్ళు అంతా దేశంలో భారతదేశం స్వాతంత్ర రోజు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీ వాళ్ళు అందరు కొట్లాడిండ్రు. ఆయన కేవలం మతం అనేది ఒక పదం ఉపయోగించేసి ముస్లింలను విడదీయాలి అనేది వాళ్ళ కల్చర్. ఆర్ఎస్ఎస్లో అదే ఫౌండేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అదే వాళ్ళలో కూడా మార్పు రావాలని లార్డ్ వెంకటేశ్వరరావుని కోరుతున్నారు. సో కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఏదైతే తెలంగాణ తల్లి అంశాన్ని తీసుకొస్తూ కూడా రాహుల్ గాంధీ విషయంలో విమర్శిస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా గాంధీ భవన్కి పంపిస్తామని చెప్పేసి చూడండి. అవన్నీ ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు నేను దానికి కామెంట్ చేయాలి. ఒక ఉందాతనంలో ఒక పోస్ట్లో ఉన్న వాళ్ళు ఆలోచన చేయాలి. కానీ ఆయన గతంలో ముఖ్యమంత్రి చేసిండు, ఆయనలో కూడా మార్పు రావాలి. ఎంతసేపటికి కౌంటర్ అటాక్లు మీరు అదే చూపించేది, ప్రజల సమస్యలు చూపించు. రోజు ఇటు తిట్టంగానే ఇది ఇటు పెడుతున్నా, ఆయన అటు పెడుతున్నారు. కామెంట్ ఇది కాదురా బాబు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైతుల సమస్య ఏంది? ఇప్పుడు చూడు, మీరు దీనికి పబ్లిసిటీ ఇస్తున్నా, రావడంతో 50,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనేది పబ్లిసిటీ అవుతుంది. అది లేదు. ఎంతసేపటికి ప్రభుత్వానికి క్రిటిసైజ్ చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కేవలం అంటే మేము ఎందుకు ఓడిపోయినాం, ఇవన్నీ మేము రైతులకు రుణమాఫీ చేసినాము, అది చేసినాము, ఇది చేసినాము అన్నీ చెప్తున్నారు కదా, పెద్ద పెద్ద ప్రాజెక్టు. దాని మీద అన్నీ అయినాక కూడా మీరు ఎందుకు ఓడిపోయినారు అని దాని మీద మేధోమథనం పెట్టుకొని తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ ప్రజలలో పోతే ఓట్లు వేస్తారు. కానీ రోజు కౌంటర్ స్టేట్మెంట్లు ఇస్తే న్యాయం జరగదనేది నా ఉద్దేశం. సో 10 ఏళ్ల పాలనలో ఏమి చేయలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తుంటే, లేదు మేము అన్నీ చేసాము, రైతులు సుభిక్షంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి రైతుల్ని బయటికి తీసుకొస్తున్న పరిస్థితులు ఏమంటారు దీన్ని? చూడండి, వాళ్ళు ఒక్కటే ఇష్యూ పట్టుకుంటున్నారు. ఎట్లకెళ్ళి ప్రభుత్వాన్ని అభివృద్ధి జరగకుండా కౌంటర్ చేసుకే కార్యక్రమం అది. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు 5 ఏళ్ళ లోపల మేము అన్నీ పూర్తి చేస్తాం, ఏదో రేపే చేయాలని. ఆయన కూడా ఏది ₹1,00,000 రుణమాఫీ ఇచ్చి తిరిగి ఆఖరికి దానికి ఇంట్రెస్ట్ కిందనే పోయింది. తప్పనిసరిగా మేము అన్నీ చేస్తున్నాం. 6 గ్యారంటీలు సోనియా గాంధీ చెప్పింది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసే కెపాసిటీ రేవంత్ రెడ్డికి ఉన్నది. తప్పక చేస్తాడని నమ్మికుంది. ఎందుకంటే దాని మీద సోనియా గాంధీ గారు ఇచ్చిన అభయం కాబట్టి, సోనియా గాంధీ ఏదైనా మాట ఇచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలనేది ఆమె ఉద్దేశం. దానికి రేవంత్ రెడ్డి కూడా చేస్తాడనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు ఏదైతే పొట్టి శ్రీరాములు అంశం అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. ఆయన పేరును తొలగించడం ఏంటి? ఆయన దేశం కోసం పోరాడారు, ఇటు ఆంధ్ర కోసం ఎంతో ప్రాణాలు త్యాగం చేశారని. తొలగించడం అని కాదు, ఆయన ఇంకో దగ్గర పెడతా అంటున్నారు. ఆయన సురవరం సుధాకర్ రెడ్డి గారు దేశానికి ఆయన ఆ రోజు కష్టపడ్డాడు తెలంగాణలో అనేది ఆయన ఉద్దేశం. సరే, ఏదైనా ఆయన పేరు కూడా ఎన్నన్నా ఉండాలి అనేది నా ఉద్దేశం. ఇక్కడికి వెళ్ళి తీసినా ఇంకో దగ్గర కూడా పెట్టవచ్చు అనేది నా ఉద్దేశం. అట్లంటే ఇవాళ అందరూ పెట్టుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకోలే,
ఎన్టీ రామారావు పేరు పెట్టుకోలే, అందరు పెట్టుకుంటున్నారు. ఎవరన్నా దామోదరం సంజయ్ గురించి మాట్లాడిందా? నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి, మొట్టమొదటి హరిజన వ్యక్తి, దాని గురించి కూడా మాట్లాడాలి కదా, అది మాట్లాడరు. ఎందుకంటే చనిపోయినప్పుడు సొంత ఇల్లు లేదు, అత్తగారి ఇంటికాడ చచ్చిండు, తీసుకుపోయి వెంగళరావు గారు అక్కడ ఏది మన నెక్లెస్ రోడ్డులో ఆయన సమాధి పెట్టిండు. అంటే ఎవరైతే మంచి పనులు చేసిన వాళ్ళు, సేవ చేసిన వాళ్ళు, ఇవాళ ఒకసారి కార్పొరేటర్ అయితే 3 అంతరాల బిల్డింగ్ కడుతుండు, 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ ఉన్న సొంత ఇల్లు లేదు. అందుగురించి ఆయన పేరు కూడా పెట్టాలన్నా, ఆయన శృతి భవన్ కట్టియాలని చంద్రబాబు కలిసిన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా కలిసిన, అది జరుగుతుంది, న్యాయం అనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని చెప్పేసి బండి సంజయ్ హాట్ కామెంట్ చేస్తున్నారు. అభివృద్ధి విషయంలో ఏది మాతో మాట్లాడారా, నిధులు కేటాయించారని చూడండి, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళు ప్రతిదానికి జవాబు చెప్పేది లేదు. చూడు, పంజగుట్ట దగ్గర అప్పుడు మాట్లాడిండు ఆయన, పంజగుట్ట దగ్గర జై భీమ్ కార్యకర్తలు ఏది అంబేద్కర్ స్టాచ్యూను పలగొట్టి ముక్కలు చేసి జవహర్ డస్ట్బిన్లు వేసినప్పుడు మాట్లాడినరా? నేను మాట్లాడినా, మళ్ళీ అదే స్టాచ్యూ తెచ్చి పెట్టితే దాన్ని కూడా తీసుకొని ఇవాళ కూడా కొట్లాడుతున్నా. ఎవరికి వాళ్ళే, మేము వ్యతిరేకం ఎందుకురా బాబు? అంబేద్కర్ ఆలోచనని ఇవాళ కూడా మేము ఇంప్లిమెంట్ చేయాలి. ఇందిరాగాంధీ చేసింది, లాల్ బహదూర్ శాస్త్రి చేశాడు, రాజీవ్ గాంధీ అందరు చేశారు. కనుక మేము బలహీన వర్గాలకు మేము ఎప్పుడు కూడా అండగా ఉండాలనేది ఇందిరాగాంధీ ఆలోచన. దాన్ని మేము సోషల్ జస్టిస్గా ఇవాళ ఆయన కొడుకు రాహుల్ గాంధీ అదే పని చేస్తుండే, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తుండే అనేది నా ఉద్దేశం. సో ప్రధానంగా 2500 హామీ పథకాన్ని పట్టుకుని ప్రతిపక్ష పార్టీలు ఏకధాటిగా ఒకే తాటి మీద ఉండి విమర్శిస్తున్న పరిస్థితులు చూడండి. వాళ్ళు విమర్శ కంటే ఎక్కువ మేము ఎందుకు ఓడిపోయినామో దాని మీద వర్కౌట్ చేసుకోమని నేను ఇక అన్నిటికీ ఒక్కటే చెప్తా. ఊరికే రోజు ఇదే పని. అసలు ప్రజలు ఏమవుతున్నారు, ప్రజలు ఇబ్బంది దాని మీద కాదు. మీరు కూడా టీవీలు కూడా ఈడు తిట్టంగానే ఆయన తిట్టిండు నువ్వేమంటావు అని మీరు ఇదే అడిగే పని పెట్టిండ్రు. మీరు కూడా ప్రజల గురించి ఆలోచన, దాన్ని తక్కువ చేయండి. ఇంకోటి ఎవడన్నా క్రిమినల్ ఉంటే వాడిని ఎక్కువ చూపిస్తారు, వాడు బయటకు వచ్చేసి హీరో అవుతున్నాడు. ఇవన్నీ వద్దురా. ఇప్పుడు ఏది హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేప్ అయింది, దాన్ని మహేష్ భాగవత్ ఎస్పీగా రాచకొండ శిక్ష విధించిండు నల్గొండ కోర్టు. ఇప్పటిదానికి ఇంప్లిమెంట్ అయిందా? అదెందుకు అడగారు మీరు? అది అడగాలి. నేను అనేది ప్రజలకు మంచి జరిగేది ఎక్కువ చూపించాలి, చెడు జరిగేది తక్కువ చూపిస్తే బాగుండదు అనేది నేను మీడియా మిత్రులను కోరగలుగుతా. కానీ మీడియా మీ చేతిలో కూడా లేదు. మీడియా ఆధిపత్యం వేరేళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఏం చెప్తే మీరు చేస్తారు. ఏదైనా పేద ప్రజలకు ఉపయోగపడే ఆలోచన కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా కులగన జరుగుతుంది. ఇక్కడ దిక్సూచి అయింది. తెలంగాణ లేని అన్ని రాష్ట్రాలలో కూడా కావాలి. అది పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు అందరు మద్దతు ఇస్తే నిజమైన దాని చట్టం వస్తుంది. పేదవాడు కూడా చదువులో కానీ విద్యలో కానీ అదేవిధంగా ఉద్యోగాలలో అందరికీ లాభం అవుతుంది. రాజకీయంగా కూడా చైతన్యం అవుతుంది. లోకల్ బాడీలో గెలిచి వాళ్ళు కూడా రాజకీయ నాయకులు పేదవాడు కూడా అయ్యే అవకాశం ఇవ్వని మీడియా మిత్రులను కోరుతున్నా. సో కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న ఈరోజు ఎవరైతే తెలంగాణ వ్యతిరేకులుగా అభివర్ణించినటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని కలిసి మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీసీ చూడండి, మీరు ఏదో నేను మంచి మాటలు చెప్తుంటాం, మళ్ళీ ఆయన సబ్జెక్ట్ ఆయన ఏమయ్యాల అసెంబ్లీలోనే ఇవన్నీ చేయమని చెప్పిండు. పరిస్థితుల బట్టి మాట్లాడతారు. కానీ అతను కూడా ఒక బీసీ నాయకుడిగా ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టమని సీఎం గారిని కలిసిండు. ఇక దాని మీద నేను ఎందుకు కామెంట్ చేయాలి? ఆయనలో కూడా ఆలోచన రావాలి. అగ్ర కులాలను తిట్టకం కాదురా బాబు, మన పని ఏందో చేసుకోవాలి. అగ్ర కులాలను ఇందిరాగాంధీ అగ్ర కులాలు కాదు, రాజీవ్ గాంధీ అగ్ర కులాలు కాదు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అగ్ర కులాలు కాదు. అగ్ర కులాలలో కూడా పేదవాని గురించి ఆలోచన చేసే శక్తి ఉంది. కాబట్టి మనకేం కావాలి? మనకు అన్యాయం జరుగుతుందని అడగాలి. కానీ అగ్ర కులాలను దోషించకుండా మన పని చేసుకోవాలనేదే నా కల్చరు. గతంలో కూడా నేను అదే ఇవాళ కూడా చెప్తున్నా. ఆమె సోషల్ జస్టిస్ మ్యాన్. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతా, ప్రజల పక్షాన నిలబడతా, వారికి న్యాయం చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. ఎంపీ సీట్ల పునర్వ్యవస్థీకరణ చూడండి, ఇవాళ నేను అదే అంటున్నా. కూలగానే కాదు, పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇవాళ చేసేది ఏంది, డీలిమిటేషన్ వల్ల సౌత్కు అన్యాయం జరుగుతుంది. అందుగురించి ఇవాళ ఏమన్నాడు చంద్రబాబు నాయుడు, జనాన్ని పెంచుమంటున్నాడు. ఒకప్పుడు యూత్ కాంగ్రెస్ లోగానే ఉండే ఫ్యామిలీ ప్లానింగ్ ఉండే. ఇప్పుడు ఏమంటుండ్రు, జనాభా
ప్రకారంగానే సీట్లు ఉంటాయి కదా, మరి తక్కువ సీట్లు ఉంటాయి. దాని మీద కూడా అన్ని పార్టీలు ఏకంగా అయ్యి డీలిమిటేషన్ కంటే ముందు జనగణన జరగాలి, లోపలనే కులగణన జరగాలి, ఆ తర్వాత డీలిమిటేషన్ చేస్తే దక్షిణానికి లాభం జరుగుతుందని కోరుతున్నా. థ్యాంక్ యూ. సో చూసారు కదా, డీలిమిటేషన్ విషయం కానివ్వండి, ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాల విషయంలో కూడా ఆయన స్పందిస్తూ పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది, విమర్శించడం అనేది కరెక్ట్ కాదు, ప్రతిపక్షాలతో కలిసి రండి, మేము దానికోసమే కృషి చేస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో మరి రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఈ తాజా రాజకీయ పరిణామాల దృశ్యం పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది, సంక్షేమంగా విద్య వైద్య అంశాల్లో ఎట్లా ముందుకెళ్తుంది, ఇలాంటి అనేక అంశాలు కూడా ఇక ముందు తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి మరో నాయకుడిని కలుద్దాం, వారు ఏం చెప్తారు, వారి భావాలు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎలా ముందుకు వెళ్తుంది, ఇలాంటి అనేక అంశాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.